కూల్ రా కూల్. ఓకే, నా పిల్లని ముద్దు దొరికితే ఎలా ఉంటుంది? ఏమనలే. ఏంటండి ఏమైంది? ఏం లేదు. అమ్మో, అడగాల వద్దా? అడగ. ఏంటండి ఏమైనా కావాలా? అంటే అది అదే ఏంటండి? ఏం లేదు, బట్టలు మడతట్టుకో. అడగబే. ఏంటండి? ముద్దు కావాలి. అమ్మో ముద్దా? వద్దండి, అమ్మ చూస్తే బాగోదు. మీ అమ్మేం చూడలేవే, ఇవ్వు. మీరు ఫస్ట్ వదలండి ప్లీజ్. ముద్దు కోసమే కదా నీ చేయి పట్టుకుంది. నేను వద్దంటే కాలు పట్టుకుంటారా? వదలండి ప్లీజ్ అండి, వదలండి. ఇదిగోనే కాఫీ. ఒసేయ్, పెళ్ళయ్యాక ఇవన్నీ కామనే. వద్దంటే అల్లుడు గారు ఫీల్ అవుతారు. నీకెవరైనా చెప్పాలా ఇవన్నీ? నువ్వే అర్థం చేసుకోవాలి. మా వెళ్ళు, వెళ్ళవే, వెళ్ళు. మీ అమ్మాయి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది, ఇక లేట్ ఎందుకు? పెట్టు. వద్దండి, పెట్టు. వద్దండి, పెట్టు. వద్దండి. ఏంటండి? ముద్దు కావాలి. అమ్మో ముద్దా? అస్సలు కుదరదండి, అమ్ముంది. మీ అమ్మ అక్కడ ఎక్కడో కిచెన్ లో ఉంటే ఇక్కడ నువ్వు ముద్దు పెడితే ఎలా తెలుస్తుంది? అయినా సరే అమ్మకు తెలిస్తే బాగోదండి. అబ్బచ్చా, మీ ఇంటి గోడ దూకొచ్చి నీ బర్త్డేకి కేక్ కట్ చేపించా. మీ అమ్మకి తెలిసిందా? ఎన్నిసార్లు క్లాసులు అని చెప్పి నాతో బయటకు వచ్చావు? మీ అమ్మకి తెలిసిందా? ఈ అమ్మలందరూ పిచ్చోళ్ళే, వాళ్ళకి ఏం తెలీదు. మనం ఏది చెప్తే అదే నిజం అనుకుంటారు. అంతా మీ వల్లే. నిన్ను పెళ్లి చూపుల్లో చూసినప్పుడే అనుకున్నాను రా, నువ్వు పెద్ద వేస్ట్ ఫెలో అని. ఎవరు? నేనా? నువ్వేరా. ఇలాంటి మాయమాటలు చెప్పే కదా మా అమ్మాయిని బుట్టలో వేసుకుని తన జీవితాన్ని నాశనం చేశావు. ఏంటి, ఇది కూడా నేనేనా? నువ్వే. ఇందాకేంట్రా అంటున్నావు? మా అమ్మలు పిచ్చోళ్ళా? మీరేం చేసినా మాకు తెలీదా? మీరేం చేసినా మాకు తెలుస్తుంది. కానీ వయసులో ఉన్నారు కదా అని చూసి చూడనట్టు వదిలేస్తాం. ఇప్పుడు కూడా అలానే అనుకుని వదిలేయచ్చుగా. అయినా ముద్దుకైనా ముచ్చటకైనా ఒక సమయం, సందర్భం ఉంటుంది. ఎప్పుడు పడితే అప్పుడు కాదు. ఆ సమయంలోనే మీరు వచ్చింది. నువ్వేంటి అలా చూస్తున్నావు? పద, నీ చేత హోమం చేపిస్తా. అమ్మా, ముద్దు కాదు కదా, నిన్ను ముట్టుకోవడానికి 30 రోజులు పట్టాలి ఈ ఎదవకి. ఒక ముద్దు అడిగిన పాపానికి ముట్టుకోకుండా చేస్తారా? వాటమ్మా, వాట్ ఈస్ దిస్ అమ్మా? పెళ్ళైన తర్వాత నా బతికింది ఇలా తయారైంది. మనిషి బతుకింది. యూట్యూబ్ లో చూసి కొత్త రెసిపీ ట్రై చేశాను. టేస్ట్ చూసి ఎలా ఉందో చెప్పండి. ఇదేంటి బ్రింజాల్ వాసన వస్తుంది? ముందని బేడం. నేనంటే మీకు ఎంత ప్రేమ అండి, ఫస్ట్ నాకే తినిపిస్తున్నారు. ప్రేమ బొక్క, తేడా వస్తానే స్కిప్ అవ్వచ్చుగా. తిను. మీ అమ్మ ఫోన్ చేస్తుందే, లిఫ్ట్ చేయండి. అమ్మా ఎలా ఉన్నావు? నువ్వు లేవు కదా, బీపీ షుగర్ అన్ని కంట్రోల్లోనే ఉన్నాయి. అమ్మో, అయినా నీకు కాల్ చేసింది నీ కాగ్గొని తింటానికి కాదు. ఫోన్ అల్లుడికి ఇవ్వు. చెప్పండి అత్తయ్య గారు. ఏం లేదు అల్లుడు గారు, నెక్స్ట్ వీక్ పండగ ఉంది కదా, మీరు పాప ఇంటికి వస్తారేమోనని కాల్ చేశాను. నెక్స్ట్ వీక్ ఏం పండగ ఉంది? అదే అల్లుడు, ఆగస్ట్ 15th ఇండిపెండెన్స్ డే. ఆగస్ట్ 15th నేను స్కూల్కి వెళ్ళాను, వీళ్ళ ఇంటికి ఏం వెళ్తాను. అమ్మా అది మాకు కుదరదమ్మా. అయితే నువ్వు రాకు, అల్లుడు గారు వస్తారు. వస్తాను అత్తయ్య గారు. వచ్చేటప్పుడు ఆ తింగరదాన్ని కూడా తీసుకునిరా, మీకోసం వెయిట్ చేస్తూ ఉంటాను. సరే అత్తయ్య గారు. మీ అమ్మకి నేనంటే ఎంత ప్రేమే. ఇదిగో తిను. పదా వెళ్దాం, చుంచు మోకం దానా. అత్తయ్య గారు, మన ఇంటికి ఎవరైనా గెస్ట్ వస్తున్నారా? ఇన్ని వెరైటీస్ చేశారు. నువ్వే మా పెద్ద గెస్ట్ బాబు. అంటే ఇవన్నీ మాకేనా అమ్మా? నీకు కాదే, అల్లుడు గారి కోసం చేశాను. అల్లుడంటే ఎంత తిను బాబు, పెట్టుకో. ఏమే, మొగుడు తిన్నాక తినాలన్న మినిమం కామన్ సెన్స్ కూడా లేదా నీకు? అయ్యో అత్తయ్య గారు, తను మొగుడికి మిగిల్చకుండా తింటుంది కానీ మొగుడు తిన్న తర్వాత ఎందుకు తింటుంది? లే. అయ్యో అత్తయ్య గారు, మీరు కూర్చోండి, మీరు తినండి. వద్దు బాబు,
చూసావనే అల్లుడుకున్న సంస్కారం కూడా నీకు లేదు. మీరు తినండి బాబు, ఇంకేమైనా పెట్టమంటారా? పర్లేదు, మీరు కూర్చోండి, మీరు తినండి బాబు. అయ్యో తింటావా? పోవే. బాగుందా బాబు? చాలా బాగుంది. అమ్మో, ఇద్దరు కలిసి తినేస్తారేమో. ఛీ, నాకేం పెట్టేలాగా లేరు. స్విగ్గీ జొమాటోలో ఆర్డర్ పెట్టుకుంటా. హలో అమ్మా. చెప్పవే. పండగ వస్తుంది కదా, నేను ఆయన కలిసి ఇంటికి వద్దాం అనుకుంటున్నాం. మీరేమి హాస్టల్లో ఉండే చిన్నపిల్లలు కాదు పండగ రాగానే ఇంటికి రావడానికి. అది కాదమ్మా, పెళ్ళైనప్పటి నుంచి ఒక్కసారి కూడా మీరు మమ్మల్ని ఇంటికి పిలవలేదు కదా, అందుకే. పండగకి పిలవడానికి మీరేమి పెద్దలు కుదిర్చిన పెళ్లి చేసుకోలేదు, ప్రేమ పెళ్లి చేసుకున్నారు. ఏదైనా పెళ్ళే కదమ్మా, మనమంతా ఒకటే ఫ్యామిలీ కదా. పండగ కంటే కష్టం కానీ ఏ లంచ్కో డిన్నర్కో రండి, నువ్వు మీ ఆయన. సరే అమ్మా, థ్యాంక్ యూ అమ్మా. వెళ్దాం. ఇల్లు చాలా బాగుంది. ఎంత? అది ఓనర్ అడిగి చెప్తానండి. ఇది కాదా? సరే కానీ మీ అమ్మ అల్లుడు వచ్చిందని హడావిడి చేసి ఏ చికెనో మటనో వండుతుందేమో. అంత స్ట్రెస్ తీసుకోవద్దని చెప్పు, ఏదో ఒకటి నార్మల్గా ఉండేమను. సరే అండి. బృందా, వంట అయింది, వచ్చి తినండి. సరే అమ్మా, వెళ్దామండి. అత్తయ్య చాలా ఫాస్ట్గా వంట చేస్తారు. ఏవండి, మా అమ్మ వంట చాలా బాగా చేస్తుంది, మీరు అస్సలు మొహమాట పడకండి, బాగా తినండి. ఏమే, మీ అమ్మ నన్ను అల్లుడు అనుకుంటుందా ఆడుకునేవాడు అనుకుంటుందా? పేపర్ ప్లేట్లో పెడుతుంది. చిచ్చి, అలా ఏం ఉండదండి. ప్లేట్స్ క్లీన్ చేస్తున్నది అమ్మ, అందుకే ఈ ఒక్కసారికి అడ్జస్ట్ అవ్వండి ప్లీజ్. తినండి. ఐటమ్స్ ఏవి? ఇవే, పప్పు రైసు. అన్నము పప్పు కాకుండా ఇంకేం లేవా? అన్నం పప్పు కాకుండా నువ్వు వచ్చావని బగారా రైస్ చికెన్ కర్రీ చేయాలా? తింటే తినండి, లేకపోతే లేదు. అమ్మా, అల్లుడంటే మేనర్స్ నో దేర్. అంటే మనం సడన్ గా వచ్చాం కదా, టైం దొరకలేదు అనుకుంటా అమ్మకి వంట చేయడానికి. ఈ ఒక్కసారికి అడ్జస్ట్ అవ్వండి. కట్టుకున్నాక తప్పుతుందా? అత్తయ్య గారు మీరు రండి. నాకు తినే ఇంట్రెస్ట్ లేదు, మీరు తినండి. ఏంటి బృందా, ఇంత దూరం వచ్చింది మన ఇద్దరం తినడానికా? అంటే అమ్మకి హెల్త్ బాగోలేదు అనుకుంటా, అందుకే ఈ ఒక్కసారికి అడ్జస్ట్ అవ్వండి ప్లీజ్. అడ్జస్ట్? రైస్ కుక్కర్లో పెట్టిన రైసు, కర్రీ పాయింట్ నుంచి తెచ్చిన కర్రీసు, ఇది తినడానికి మనం ఏసీ బస్సులో ఎగురుకుంటూ వచ్చాం. లే పద, సదరే పద. అయ్యో ఎందుకండి, ఎలాగో వచ్చాం కదా, తినేసి వెళ్దాం. ఇవ్వండి ప్లీజ్ అండి. అయ్యో వద్దండి ప్లీజ్. ఇడు మొహానికి ఐరన్ ఒకటి, మా మమ్మీ ఇచ్చి పెళ్లి చేసింది పొకడాలు గాడికి. ఎంతసేపు చేస్తావే? ఇస్త్రీ చేయడం కూడా రాదు, ఇడ్లీ మొఖం దానా. చేస్తున్నాను కదండి. ఏంటి చేసేది? ఆ షర్టు చూడు, నీ మొహంలో ఎన్ని ముడతలు ఉన్నాయి అన్ని ముడతలు ఉన్నాయి. ఇస్త్రీ చేస్తే ఎలా ఉండాలి? నా ఫేస్లా నీట్గా ఉండాలి. ఈడు అక్కడ ఫేస్ మళ్ళీ దాన్ని పోడుకోవడం ఏంటే గుణుక్కుంటున్నావు? ఆహా, మీ మొహం లాగా నీట్గా ఐరన్ చేస్తానండి. సరే త్వరగా చేయ, ఆఫీస్ టైం అవుతుంది. చుంచు మొహం. అత్తయ్య వస్తే లేవే. ఎందుకండి? లే చెప్తా. అబ్బా, ఇది పట్టుకో. ఈ నేరం చేస్తున్నాడేంటి? అమ్మా, ఏంటి సడన్ గా వచ్చావు? ఏంటమ్మా, నా మొహం ఏమైనా గుళ్ళ గంట అనుకుంటున్నావా? వచ్చి రాగానే కొడుతున్నావు, అసలు ఎందుకు కొట్టావు? ఏం చేస్తున్నావే? అదే ఇస్త్రీ. అమ్మ దొంగ మొహమోడా, ఎన్ని కళలు ఉన్నాయా నీ దగ్గర? చెప్తా నీ సంగతి. పోవే, ఇలాంటి శకలు నా దగ్గర చాలా ఉన్నాయి. అల్లుడు అంత ఇబ్బంది పడుతూ ఇస్త్రీ చేస్తుంటే నువ్వు నిల్చొని కూల్ గా కాఫీ తాగుతున్నావా? కాదమ్మా, ఇంతవరకు నేనే ఇస్త్రీ. నార్మల్. అదేంటి అల్లుడు గారు, అమ్మాయికి చెప్తే అమ్మాయి చేస్తుంది కదా, మీరెందుకు అంత కష్టపడుతున్నారు? అంటే ఇలాంటి చిన్న చిన్న విషయాలు కూడా తనకు చెప్పి ఇబ్బంది ఎందుకు పెట్టాలా అని. చూసావానే ఎంత మంచి అల్లుడు దొరికాడో? ఎంత అదృష్టం చేసుకుని ఉంటే అంత మంచి అల్లుడు దొరుకుతాడు. అదృష్టమా బొక్క? రండి కూర్చోండి. ఇద్దరు దొంగ మొహలే. పోవే పుస్కి. ఏంటత్తయ్య గారు ఇలా వచ్చారు? ఏం లేదు బాబు, మా తాతగారు లేరుగా అమ్మా, లాస్ట్ ఇయర్ పోయారుగా. నువ్వు నోరు మూసుకోవే. మా తాతగారి సెకండ్ వైఫ్ చిన్న కూతురి కొడుకు పెళ్లి బాబు, మీరు కంపల్సరీ రావాలి.
బాగా దగ్గర రిలేషన్షిప్ అన్నమాట. అవును బాబు, మీరు రావాలి. మరి పెళ్ళెప్పుడమ్మా? నెక్స్ట్ ఫ్రైడేనేనే. నెక్స్ట్ ఫ్రైడే మాకు వర్క్ ఉందమ్మా, కుదరదు. అయితే నువ్వు రాకు, మానే. మీరు రావాలి అల్లుడు గారు. వస్తాను అత్తయ్య గారు. ఇదిగో బాబు బట్టలు. ఏంటత్తయ్యా? కొత్త బట్టలు బాబు పెళ్లికి. అయ్యో, ఈ ఫార్మాలిటీస్ అన్ని అమ్మో బ్రాండెడ్ బట్టలు. అమ్మా మరి నాకు? నీకెందుకే, షెల్ఫ్ లో చాలా చీరలు ఉన్నాయి కదా, ఏదో ఒకటి కట్టుకొని వచ్చేసేయ్. సరే బాబు, లేట్ అవుతుంది. నేను ఆగండి వెళ్తాను. అత్తయ్య, ఆశీర్వదించండి. చూసావనే, అల్లుడు గారిని చూసి నేర్చుకో. బాయ్. బ్రాండెడ్ బట్టలు ఏంట్రా ఎదవాక్షను? తీసుకెళ్ళి కబోర్డ్ లో పెట్టు. అసలుకే బ్రాండ్. మీరే పెట్టుకోండి. బా సరిగ్గా వెయ్యండి. అబ్బా వేస్తున్నానే, నువ్వు కదలకు. ఇంకెంతసేపు వేస్తారు? అయిపోయింది. అమ్మా నువ్వేంటి ఇలా వచ్చావు? వస్తున్నాను ఒక మాట కూడా చెప్పలేదు. బాగున్నారు అత్తయ్య గారు? మీరు మాట్లాడుతుండండి, నేను ఇప్పుడే వస్తాను. కూర్చో అమ్మా. అవసరం లేదు. ఏంటి ఈరోజు మీ ఆయన ఆఫీస్కి వెళ్ళలేదా? నాకు ఒంట్లో బాలేదని ఆయన ఆఫీస్ లీవ్ పెట్టారమ్మా. వీటికేం తక్కువ లేదు. అయినా నొకదానివే వచ్చావేంటమ్మా, నాన్న రాలేదా? నేను రావటమే ఎక్కువ, ఆయనకు తెలియకుండా వచ్చాను. వాటర్ తీసుకోండి అత్తయ్య. అత్తయ్య టీ తాగుతారా కాఫీ తాగుతారా? అమ్మ టీ తాగుతారు, టీ తెచ్చేయండి. చెప్పమ్మా ఏంటి విషయం? ఏం లేదు, మన విజయవాడ మామయ్య ఉన్నాడు కదా, వాళ్ళ ఇంటి గృహప్రవేశానికి పిలుద్దామని వచ్చాను. అవునా, మరి వాళ్ళే రావచ్చు కదమ్మా. ఏ మొహం పెట్టుకుని వస్తారే మీరు చేసిన పనికి? సరేలే అమ్మా, నేను ఆయన కలిసి వస్తాం. ఆయనేం అవసరం లేదు, నువ్వు ఒక్కదాని వచ్చేయ్. సర్లే, నేను వస్తాను. అమ్మ ఒక నిమిషం. మేం రావట్లేదని చెప్పే అమ్మ వాళ్ళతో. ఏం మాయరోగం, మీ ఆయనేమన్నా వద్దంటాడా? అసలేంటమ్మా మీ ప్రాబ్లం? నేను లవ్ మ్యారేజ్ చేసుకోవడమా లేక ఆయనను మ్యారేజ్ చేసుకోవడమా? డే 1 నుండి చూస్తున్నాను. మీరు కనీసం ఆయన ఇంటి అల్లుడుగానే చూస్తున్నారా? నన్ను ప్రేమించిన పాపానికి మీరేం చేసినా భరిస్తున్నాడు, ఎన్ని మాటలన్నా సహిస్తున్నాడు. ఏదో ఒక రోజు నా లవ్ని యాక్సెప్ట్ చేస్తారనుకున్నాను, కానీ ఇలా అంటారనుకోలేదమ్మా. మేం రావట్లేదని నేను వాళ్ళతో చెప్పనని చెప్పు. వెళ్ళు. సరే మీ ఇష్టం, చెప్దామని వచ్చాను. వస్తే రండి, లేకపోతే లేదు. ఏంటి బృంద, అత్తయ్య గారితో అలా మాట్లాడావు? రాక వాళ్ళు మన ఇంటికి వచ్చి ఫంక్షన్కి పిలిస్తే, పిలిచినప్పుడు వెళ్ళకపోతే మనకి వాళ్ళకి మధ్య దూరం పెరుగుతుంది కదా. మీరు దూరం అయితే కానీ వాళ్ళు నాకు దగ్గర అవుతారంటే వాళ్ళు నాకు వద్దండి. బాధపడకు బృంద, నీ బాధ అంతా ఈ కాఫీ వేస్ట్ అవుతుందనే కదా. డోంట్ వరీ, నేను తాగుతాను. ఛీ, మీరు మారండి ఇంకా. ఆ